హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 204 పాయింట్స్ గెయిన్ అయి 66,174 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 95 పాయింట్స్ గెయిన్ అయి 19,890 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 112 పాయింట్స్ గెయిన్ అయి 43,881 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ పెరిగిందేమో కొన్ని పాయింట్సే, బట్ టోటలీ అవుట్ అండ్ అవుట్ గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అబోవ్ అయితే క్లోజ్ అవుతూ ఉన్నాయి. అండ్ ముందే చెప్తున్నాను, ఇవాల్టి వీడియోలో మాట్లాడే నా స్టేట్మెంట్స్ అన్ని కూడా బులిష్ గా ఉంటాయి. బట్ కేవలం ఆ స్టేట్మెంట్స్ కి బేస్డ్ గా మీరు ఎటువంటి ట్రేడ్స్ ని ఎగ్జిక్యూట్ చేయొద్దు. అది జస్ట్ నా ఒపీనియన్. మీకు తెలుసు, రీసెంట్ డేస్ లో నేను ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, ఆ రెసిస్టెన్స్ బిలో ఉన్నంత వరకు ఒక 200 పాయింట్ రేంజ్, ఆ రెసిస్టెన్స్ అబోవ్ వస్తే 20,000 అండ్ 20,200 వీటి రిలేటెడ్ గా నేను నెక్స్ట్ రెసిస్టెన్స్ లుగా చూస్తున్నానని చెప్పాను. వీటిని సపోర్ట్ చేస్తున్న ఫ్యాక్టర్స్ గురించే నేను మాట్లాడతాను. మోస్ట్లీ మార్కెట్స్ రిలేటెడ్ గా నెగిటివ్ కంటే పాజిటివ్ సైడ్ నాకు ఎక్కువ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. వాటిని డిస్కస్ చేస్తాను. బట్ వీటన్నిటిని మాట్లాడుకునే ముందు, లైక్ మార్కెట్ ఎలా ఉంది, ప్రైస్ యాక్షన్, వీటన్నిటి గురించి డిస్కస్ చేసే ముందు నేను మీకు ఒక ఇంపార్టెంట్ డేట్ గురించి చెప్పాలి. ఫ్రైడే నైట్ మీరు ఓవర్ నైట్ పొజిషన్స్ ని క్యారీ చేస్తుంటే మాత్రం కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి, పర్టికులర్ గా ట్రేడర్స్. ఎందుకో చెప్పనా, ఫ్రైడే నైట్ మనకి ఫెడ్ చైర్మన్ ఒక స్పీచ్ ఉంది. ఈ ఒక్క ఫ్యాక్టరే కాదు, సండే 5 స్టేట్స్ ఒక ఎలక్షన్ అవుట్కమ్ ఉంది. అండ్ వాటన్నిటిలో కల్లా మరీ ముఖ్యమైన స్థానాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఆల్సో ఛత్తీస్గఢ్. వీటి రిలేటెడ్ గా అవుట్కమ్ మనకి సండేనే రాబోతుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ లాజిక్ ను అర్థం చేసుకోండి. ఫ్రైడే నైట్ ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేస్తున్న వాళ్ళకి మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాకొచ్చే ఫెడ్ చైర్మన్ స్పీచ్ ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఒకవేళ ఆ స్పీచ్ మిస్ అయినా సండే ఎలక్షన్ అవుట్కమ్ ఉంది కాబట్టి మోస్ట్లీ బీజేపీ రిలేటెడ్ గా ఓట్ షేర్ కొన్ని రాష్ట్రాల్లో ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ లోకి అయితే రాదు. బట్ ప్రీవియస్ గా ఉన్న ఓట్ షేర్ కంటే ఈసారి ఓటింగ్ షేర్ అనేది బీజేపీకి పెరిగిందా, పెరుగుతూ ఉంటే దెన్ దేశవ్యాప్తంగా ఆల్రెడీ బీజేపీ ఆధిపత్యంలో ఉన్న స్థానాలు ఎలాగో బీజేపీకి వస్తాయి. ఆధిపత్యానికి మీన్స్ గెలుపుకి చాలా దగ్గరగా ఉండి ఓడిపోయిన స్థానాలు ఉంటాయి కదా, బీజేపీ గవర్నమెంట్ ని కోల్పోయిన స్థానాలు ఉంటాయి కదా, అక్కడ ఈసారి బీజేపీ మళ్ళీ వచ్చి ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ ని ఫామ్ చేస్తుందని మార్కెట్ బిలీవ్ చేస్తుంది. కాబట్టి బీజేపీ రిలేటెడ్ గా ఓటింగ్ షేర్ పెరుగుతూ ఉండడం మార్కెట్స్ పాజిటివ్ గా తీసుకుంటాయి. అదే మనకి సండే అర్థం అవుతుంది. సో ఫ్రైడే ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేస్తున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ అంతా మీకు గుర్తుండే ఉంటుంది కదా, 200 to 250 పాయింట్ రేంజ్, ఈ ఇంపార్టెంట్ రేంజ్ మధ్యలోనే మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ వస్తూ ఇవాళ మనకి బ్రేక్అవుట్ ఇచ్చి క్లోజ్ అయింది. అండ్ ఈవెన్ 43,840 ఒక రెసిస్టెన్స్ గురించి కూడా బ్యాంక్ నిఫ్టీ పరంగా మనం మాట్లాడుకున్నాం. దాని రిలేటెడ్ గా కూడా ఇవాళ ఓపెనింగ్ రిజెక్ట్ అయింది. కానీ లేటర్ ద స్టేజ్ మల్టిపుల్ టైమ్స్ ఆ జోన్స్ దగ్గర స్ట్రగుల్ అవుతూ 100 పాయింట్స్ అబోవ్ వెళ్తున్నా, మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్ దగ్గర రీటెస్ట్ చేస్తూ అబోవ్ క్లోజ్ అవుతుండడం బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ గా ఉన్నాయని ప్రైస్ యాక్షన్ ద్వారా మనకి ఇండికేట్ చేస్తున్నాయి. ప్రైస్ యాక్షన్ తో పాటు ఉన్న ఫ్యాక్టర్స్ ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ది ఈ రీసెంట్ ఎఫ్ఐస్ ఒక యాక్టివిటీ 2,625 crores దగ్గరగా వాళ్ళు బై సైడ్ ఉంటున్నారు. చెప్పండి, మీరు లాస్ట్ టైం ఎఫ్ఐఎస్ ని 2,000 crore అబోవ్ దగ్గరగా బయింగ్ ఎప్పుడు చూసారు? చాలా రేర్. మోస్ట్లీ సెల్ సైడ్ ఒకవేళ బై సైడ్ ఉంటే కూడా ఒక 400-500 crores దగ్గరగా మాత్రమే బయింగ్ యాక్టివిటీ వాళ్ళది కనిపించింది. అండ్ దానికి ప్యారలల్ గా ఎఫ్ఐఎస్ ఒక షార్ట్ కూడా తగ్గుతూ ఉండడం, మీన్స్ సిస్టమ్ లో ఎఫ్ఐఎస్ ఒక షార్ట్ 79 నుంచి 77 కి వస్తూ క్యాష్ లో కూడా ఎఫ్ఐఎస్ బై సైడ్ ఉంటూ ఉండడం, మార్కెట్ రిలేటెడ్ గా ఎఫ్ఐఎస్ ఒక డైరెక్షన్ ని మనకి పాజిటివ్ సైడ్ అయితే ప్లే చేస్తూ ఉంది. సో ప్రైస్ యాక్షన్ క్లోజింగ్ అబోవ్ రెసిస్టెన్స్ అవుతూ ఉండడం పాజిటివ్, ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీ పాజిటివ్. అండ్ ఇవాళ అదాని స్టాక్స్ ని గమనించారా? మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ 10% అండ్ ఈవెన్ 20% దగ్గరగా కూడా ఇంట్రాడే సెషన్స్ లో పెరిగాయి. యూజువల్ గా మార్కెట్స్ అండ్ సోషల్ మీడియాలో ఉంటున్న స్పెక్యులేషన్ కూడా మోడీ గవర్నమెంట్ కి రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికల్లో కొంత పాజిటివ్ గా తీర్పు వస్తుందని మార్కెట్ లో ముందుగా ఎస్టిమేషన్ ఈ అదాని స్టాక్స్ ర్యాలీ అంటున్నారు. అండ్ ఇంకొకటి కూడా, ఈ థర్స్డే ఎక్స్పైరీ రిలేటెడ్ గా ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు కూడా గుర్తుంచుకోవాల్సింది, ఆ రోజు మనకి ఎగ్జిట్ పోల్స్ అప్డేట్ అవుతాయి. ఈ డేటా పాయింట్స్ అన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఇవి కూడా కన్సిడరేషన్ లో ఉంచుకోవాలని. సండే ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి 5 స్టేట్స్ రిలేటెడ్ గా, వెరస్ థర్స్డే ఎగ్జిట్ పోల్స్ రిలేటెడ్ గా డేటా వస్తుంది. ఎగ్జిట్ పోల్స్ కే మార్కెట్స్ ఫస్ట్ రియాక్ట్ అవుతాయి, తర్వాత రియల్ నెంబర్స్ కి సండే ఉంటున్న ఆ నెంబర్స్ కి మండే రియాక్ట్ అవుతాయి. ఇప్పుడని కాదు, ఫస్ట్ నుంచి కూడా మార్కెట్ రియల్ ఈవెంట్ వచ్చినప్పుడు ఏదైనా సర్ప్రైజ్ అయితే తప్పించి, లైక్ ఎగ్జిట్ పోల్స్ లో ఒక పార్టీ అని, రిజల్ట్స్ లో ఇంకొక పార్టీ అని వస్తే తప్పించి మోస్ట్ ఆఫ్ ద యాక్షన్ అంతా కూడా రిజల్ట్స్ కి ముందే అయిపోతుంది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఫస్ట్ మార్కెట్ ని పుష్ చేసే విధంగా అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బీజేపీకి అగైనెస్ట్ గా ఓటింగ్ షేర్ చాలా తక్కువగా, ప్రీవియస్ గా గెలిచిన స్థానాల కంటే ఈసారి మరీ తక్కువ స్థానాలు అని ఎగ్జిట్ పోల్స్ లో కానీ అప్డేట్ అవుతూ ఉంటే దాని అది మార్కెట్ నెగిటివ్ గా తీసుకోవచ్చు. లేదు, బీజేపీ గెలుస్తున్న స్థానాలు ప్రీవియస్ గా గెలిచిన స్థానాల కంటే ఇంకా ఎక్కువ ఉంది అండ్ ఈవెన్ ఓటింగ్ షేర్ కూడా పెరగడానికి పాసిబిలిటీ ఉంటుందని ఏ మాత్రం స్పెక్యులేషన్ మార్కెట్ లోకి వస్తున్నా ఓవరాల్ మార్కెట్స్ కి ఇది పాజిటివ్ గా ఉంటుంది. అంతేనా, ఇంకేం ఫ్యాక్టర్స్ లేవా అంటే ఫ్రెండ్స్, ఐపీఓస్ మనకి అలాట్ అయ్యాయా లేదనేది అప్డేట్స్ అయితే వచ్చేస్తున్నాయి కదా. సో ఆల్మోస్ట్ 2.5 లక్షల కోట్ల దగ్గరగా రీసెంట్ గా వచ్చిన 5 ఐపీఓస్ లో బ్లాక్
బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఐపీఓ అలాట్మెంట్స్ మీన్స్ ఇప్పటి వరకు ఏదైతే డబ్బులు బ్లాక్ అయిందో అది రిలీజ్ అయిపోతుంటే మరి ఆ డబ్బులు ఎక్కడికి ఫ్లో అవ్వాలి? ఎదురు వాళ్ళ దగ్గర అలా అయినా వాళ్ళ అకౌంట్స్ లో ఉంచుకోవాలి, బ్యాంక్ అకౌంట్స్ లో, లేదంటే మార్కెట్ లోనే కదా ఇన్వెస్ట్ చేయాలి. మరి ఆ డబ్బులు కూడా మార్కెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయవా? నేనైతే చేస్తాయని అనుకుంటున్నాను. సో ఇవి నా ఫ్యాక్టర్స్ ఎందుకు మార్కెట్ ని ఇక్కడి నుంచి నేను పాజిటివ్ గా చూస్తున్నాను అన్న దానికి. అగైన్ ఇంకొకసారి సమరైజ్ చేస్తాను. ప్రైస్ యాక్షన్ పాజిటివ్ గా ఉంది. ఎఫ్ఐఎస్ ఒక డైరెక్షన్, ఇక్కడ వాళ్ళ బయింగ్ ఉందని కాదు, షార్ట్స్ కవర్ అవుతున్నాయి, ప్యారల్ గా క్యాష్ లో కూడా బై చేశారు కాబట్టి ఎఫ్ఐఎస్ ఒక డైరెక్షన్ పాజిటివ్ గా ఉంది. ఐపీఓస్ రిలేటెడ్ గా నియర్లీ 2.5 లక్షల కోట్ల దగ్గరగా బ్లాక్ అనే డబ్బులు రిలీజ్ అవుతుంది. అలాట్మెంట్ అవ్వవా? ఎవరికి జీరో అలాట్మెంట్ ఉంటుందా అంటే లేదు, కొంతవరకే కదా వాళ్ళ ఐపీఓ ద్వారా రేస్ చేద్దాం అనుకుని వేలల్లోనే రేస్ చేద్దాం అనుకున్నారు. కానీ దానికి వెళ్ళిన సబ్స్క్రిప్షన్ నెంబర్స్ హెవీగా ఉన్నాయి కాబట్టి 2.5 లక్షల కోట్లు బ్లాక్ అయింది. సో ఆ మనీ అండ్ ఈవెన్ 77% దగ్గరగా షార్ట్స్ ఇంకా సిస్టమ్ లో ఉన్నాయి కాబట్టి అది కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ షార్ట్స్ కూడా కవర్ అయ్యాయి. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, రీసెంట్ టైమ్స్ లో వీక్ గా ఉంటున్న బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంపార్టెంట్ లెవెల్ అబోవ్ సస్టైన్ అవుతుండడం. ఈ లెవెల్ యొక్క ఇంపార్టెన్స్ మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం. 50% రీట్రేస్మెంట్ దగ్గరగా ఉంది అండ్ ప్రీవియస్ గా కూడా మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవెల్ అబోవ్ సస్టైన్ అవుతుండడం ఓవరాల్ మార్కెట్ పరంగా ఇవన్నీ కూడా పాజిటివ్ ఫ్యాక్టర్స్ గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ట్రేడర్స్ గుర్తుంచుకోవాల్సిన 2 రోజులు, ఒకటైతే థర్స్డే మన ఎక్స్పైరీ రోజు ఎగ్జిట్ పోల్స్ అప్డేట్ అవుతాయి. సో మోస్ట్లీ మనకి ఆ ప్రైస్ యాక్షన్ అనేది అర్థమైపోతూ ఉంటుంది మార్కెట్ గ్యాప్ అప్స్ అండ్ గ్యాప్ డౌన్స్ తో. బట్ ఫ్రైడే ఓవర్ నైట్ పొజిషన్స్ మాత్రం జాగ్రత్తగా హెడ్ చేసి పెట్టుకోవాలి. బికాస్ ఫ్రైడే ఫెడ్ స్పీచ్ ఉంది, ఫెడ్ చైర్మన్ గారి స్పీచ్ ఉంది అండ్ సండే 5 స్టేట్స్ ఎలక్షన్ రిజల్ట్స్ అవుట్కమ్ ఉంది. ఇది మార్కెట్స్ రిలేటెడ్ గా నేను చెప్పాలనుకుంటుంది. అండ్ అగైన్ ఇంకొకసారి ఒక డిస్క్లైమర్ లా చెప్తున్నాను, నేను పాజిటివ్ గా ఉన్నాను కదా అని మార్కెట్స్ కి పెరగాలని రిక్వైర్మెంట్ ఏం లేదు. ఈ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే మాట్లాడుకున్నామో అదొక థీమ్ మాత్రమే. జస్ట్ మార్కెట్ ఇక్కడ నుంచి బ్రేక్ అయ్యి అగైన్ 19,850 బిలో వచ్చి ఇంకొక రోజు క్లోజ్ అయింది అనుకోండి, ప్రైస్ యాక్షన్ పరంగా నాకుంటున్న కాన్ఫిడెన్స్ అనేది అగైన్ న్యూట్రల్ అవుతూ మళ్ళీ 200-250 రేంజ్ లోనే మార్కెట్ ఉంటుందనే ఒక వ్యూ కూడా మారుతుంది. బట్ రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అన్ని ఉన్నాయి కదా, వాటి పరంగా చేంజ్ ఉండదు. కానీ ప్రైస్ యాక్షన్ పరంగా మాత్రం ఈ లెవెల్ అబౌవ్ క్లోజ్ అవుతుండడం నేను మార్కెట్స్ ఇక్కడ నుంచి పాజిటివ్ గా చూస్తున్నాను. బట్ ఇది జస్ట్ వ్యూ, కేవలం దీన్ని మాత్రమే బేస్ చేసుకొని మార్కెట్ లో ఎటువంటి పొజిషన్స్ ని కూడా తీసుకోకండి. మీ ఓన్ స్టడీ అండ్ మీ ఓన్ అనాలిసిస్ అండ్ ట్రేడ్ సెటప్, రిస్క్ రివార్డ్ వీటన్నిటిని కన్సిడరేషన్ లో తీసుకున్న తర్వాత మాత్రమే మార్కెట్ లో మీ వంతుగా ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ట్రేడ్స్ ని మీ ఓన్ గా తీసుకోవడానికే ప్రయత్నించండి. నెక్స్ట్ ఇంకొన్ని స్మాల్ డేటా పాయింట్స్ మాట్లాడుకుంటే గోల్డ్ $2,000 per ounce కి టచ్ అయింది. 6 months హైకి వెళ్ళిపోయింది ప్రెసెంట్ గోల్డ్. సో గోల్డ్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ అన్నింటిలో కూడా మోస్ట్లీ ఇవాళ మనం ర్యాలీని చూసాం. గోల్డ్ ని తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇచ్చే వాళ్ళు లైక్ ముతూట్ ఫైనాన్స్, మనపురం ఫైనాన్స్ అండ్ ఈవెన్ గోల్డ్ జ్యువెలరీ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ లో కూడా మనకి బజ్ అయితే కనిపించింది. అండ్ ఓపీఈసీ ప్లస్ మీటింగ్ మనకి థర్స్డే జరగబోతుంది. లైక్ ఈ క్రూడ్ ఆయిల్ పెరుగుతుందా తగ్గుతుందా అని ఇంపాక్ట్ చేసే ఈవెంట్ అనమాట. థర్స్డే ఉంటుంది. యాక్చువల్లీ ఇది సండే జరగాల్సింది, క్యాన్సిల్ అయి థర్స్డే షిఫ్ట్ అయింది. అండ్ యుఎస్ కోర్ పీసీ డేటా థర్స్డే మనకి అప్డేట్ అవుతుంది. ఇవి డేటా పాయింట్స్. బట్ ఇవేవి కూడా మార్కెట్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నవేవి కాదు. ఫ్రైడే ఫెడ్ చైర్మన్ గారి స్పీచ్ అండ్ సండే December 3rd ను రాబోతున్న ఎలక్షన్ ఈవెంట్, ఎలక్షన్ రిజల్ట్స్, ఇవి మార్కెట్ లో ఉంటున్న కీ ఈవెంట్స్. దీనికి ఫ్రైడే మీరు క్యారీ చేస్తున్న ఓవర్ నైట్ పొజిషన్స్ రిస్క్ లో ఉంటాయనే విషయం గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న వేరియస్ డేటా పాయింట్స్ ని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, ఇవాళ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ అండ్ హ్యాండిల్స్ లో సెబీ బోర్డ్ డిడ్ నాట్ అప్రూవ్ న్యూ డీలిస్టింగ్ నార్మ్స్ నెగటివ్ ఫర్ హోల్డింగ్ కంపెనీస్ అని మీకు లిస్ట్ ఆఫ్ స్టాక్స్ కనిపిస్తూ ఉంటాయి. దీని రిలేటెడ్ గా పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ఫాక్ట్ ఇదే టాపిక్ రిలేటెడ్ గా ఒకసారి చాలా మినిట్స్ మాట్లాడుకున్నాం. హోల్డింగ్ కంపెనీస్ ఏ స్టాక్స్ ని హోల్డ్ చేస్తుంటాయి, లైక్ టాటా ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు టాటా గ్రూప్ కు సంబంధించిన మెజారిటీ స్టాక్స్ ని హోల్డ్ చేస్తుంటారు. ఆ స్టాక్స్ అన్నిటిని వాల్యూ చేసి టాటా ఇన్వెస్ట్మెంట్ స్టాక్ ని వాల్యూ చేశారనుకోండి, చాలా డిస్కౌంట్ లో ఉంటది. కొన్ని హోల్డింగ్ కంపెనీస్ అయితే 40-50, కొన్ని అయితే 70% డిస్కౌంట్ లో, బట్ రియల్ వాల్యూ కి డిస్కౌంట్ లో ఉంటాయి. బికాస్ అవేం బిజినెస్ చేయవు కదా, జస్ట్ హోల్డింగ్ కంపెనీస్. మరి అవేం గ్రోత్ ఫ్యాక్టర్ ప్లే చేయవు అని మార్కెట్ ఎప్పుడు కొంత డౌన్ సైడ్ కే వాటిని చూస్తూ వస్తుంది. కానీ మార్కెట్ లో స్పెక్యులేషన్ కాదు, అది ఒక ప్రాసెస్ లేండి, ఊహాగానం ఏం కాదు. ఆ ప్రాసెస్ ఏంటంటే వాలంటరీ డీలిస్టింగ్ రెగ్యులేషన్. ఇది సింపుల్ గా చెప్పాలంటే ఏదైనా ఒక హోల్డింగ్ కంపెనీ డీలిస్ట్ అయిపోవాలనుకుంటే ఆ హోల్డింగ్ కంపెనీకి సంబంధించిన ఏ స్టాక్స్ ఉన్నాయని ఆ స్టాక్ కు సంబంధించి ఒక ఫెయిర్ వాల్యూలో ఆ కంపెనీ డీలిస్ట్ అవ్వచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, ఏ కంపెనీ అయినా, ఏ హోల్డింగ్ కంపెనీ అయినా డీలిస్ట్ అవ్వాలనుకుంటే ఫెయిర్ ప్రైస్ లోనే కదా డీలిస్ట్ అవుతుంది. ఇప్పుడున్న డిస్కౌంట్ మోస్ట్లీ ఫేడ్ అయిపోద్దని మీరు గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అన్ని, హోల్డింగ్ కంపెనీస్ అన్ని కూడా రీసెంట్ టైమ్స్ లో ర్యాలీ అయ్యాయి. కానీ ఇప్పుడు సెబీ రిలేటెడ్ గా అలాంటిది ఏం లేదు. డీలిస్టింగ్ రెగ్యులేషన్స్ ని మేము అప్రూవ్ చేయట్లేదు. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, మీరు ఏదైతే ప్రపోజల్ పెడుతున్నారో దాని మీద ఇంకొకసారి వర్క్ చేయండి అని ప్రెసెంట్ ఉంటున్న ప్రపోజల్ ని సెబీ అప్రూవ్ చేయకపోతూ ఉండడం డెఫినెట్లీ హోల్డింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా నెగిటివ్ గానే ఉన్న అప్డేట్ అనుకోవాలి. అండ్ సెబీ వాళ్ళు డీలిస్టింగ్ నార్మ్స్ ని తీసుకొస్తున్నారు అని September 7th అరౌండ్ అనుకుంటాను, ఆ పాయింట్ లో మనకు అప్డేట్స్ వచ్చాయి. అప్పటి నుంచి ఏ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ మీన్స్ హోల్డింగ్ కంపెనీస్ ఎంతెంత
పెరిగాయన్నది మీకు స్క్రీన్ పైన ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. పేటిఎం రిలేటెడ్ గా 2.5% స్టేక్ హోల్డ్ చేసిన వారెన్ బఫెట్ గారు బర్క్షైర్ హతావే కంప్లీట్ గా వాళ్ళ వాటాని సెల్ చేశారు. ఇది చూడడానికి నెగిటివ్ అప్డేట్ గా కనిపిస్తున్నాయి. ఇది ఒక పాజిటివ్ అప్డేట్. ఎలాగో చెప్తాను. ఎంత వాటా ఉందో అంత వాటాని అమ్మేశారు. సో కొంత వాటా అమ్మి మళ్ళీ ఇంకొంచెం వాటా ఎప్పుడు అమ్ముతారన్న ఒక ఓవర్ హ్యాంగ్ లేదు. అండ్ రెండవది అమ్ముతున్నది ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్. సో ఒక ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ తన వాటాను అమ్మితే ఫ్రీ ఫ్లోట్ పెరుగుతుంది. దీంతో ఎంఎస్సిఐ రిలేటెడ్ గా అమ్మింది ఎఫ్ఐఐ కాబట్టి ఎంఎస్సిఐ రిలేటెడ్ గా కూడా వెయిటేజ్ పెంచడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. కాబట్టి ఓవరాల్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా పేటిఎం రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ లాస్ట్ ఫ్రైడే చేసిన వీడియోలో ఎల్ఐసి 10% దగ్గరగా పెరిగింది. దానికి మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్ ఎల్ఐసి వాళ్ళు ఒక అష్యూర్డ్ ప్రొడక్ట్ ని లాంచ్ చేయబోతున్నారు. ఆల్మోస్ట్ 10% రిటర్న్ ఉండేలా ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరికీ 10% ఫిక్స్డ్ రిటర్న్ ఇస్తూ నాన్ పార్ ప్రొడక్ట్ ని లాంచ్ చేయబోతున్నారనేలా మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్ కారణంగానే 10% పెరిగింది అనుకున్నా. దీన్ని సపోర్ట్ చేస్తూ ఇవాళ ఇంకొన్ని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ వీక్ లోనే ఎల్ఐసి వాళ్ళు ఆ 10% గ్యారంటీడ్ రిటర్న్ ప్రొడక్ట్ ని లాంచ్ చేయబోతున్నారని అండ్ ఎవరెవరైతే ఆ ప్రొడక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి డబ్బులు కావాల్సి వస్తే దాన్ని తాకట్టు పెట్టి లోన్ ఇచ్చే ప్రయత్నం ఎల్ఐసి చేస్తుందని అండ్ ప్రీ మెచ్యూర్ గా కూడా విత్ డ్రాల్ చేసే ఆప్షన్ ని కూడా ఎల్ఐసి ప్రొవైడ్ చేస్తుందని అండ్ ఎంత ప్రీమియం కట్టాలన్నది ఎంత త్వరగా ఆ పాలసీని మెచ్యూర్ అవ్వాలనుకుంటున్నారన్న దాన్ని బట్టి ఉంటుందని దీంతో పాటు ఇంకొక 4 నాన్ పార్ ప్రొడక్ట్స్ ని వీళ్ళు లాంచ్ చేస్తూ ఎల్ఐసి రిలేటెడ్ గా మార్కెట్ షేర్ పెంచుకోబోతున్నారనేలా ఇవాళ మల్టిపుల్ అప్డేట్స్ ఎల్ఐసి రిలేటెడ్ గా వచ్చాయి. ఇది అంత సింపుల్ గా అయిపోతుందా అని నాకు ఒక డౌట్. బికాస్ ఆ 10% అనేది కాంపౌండెడ్ బేసిస్ తో ఇస్తారా లేకపోతే సింపుల్ ఇంట్రెస్ట్ లా క్యాలిక్యులేట్ చేస్తారా అనేది నా క్వశ్చన్. ఇంకేదైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయనేది చూడాలి. బికాస్ 10% గ్యారంటీడ్ రిటర్న్ అంటే మోస్ట్లీ ఎఫ్డీలో వేసే బదులు అందులో ఎల్ఐసిలోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా. ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అంత నెగిటివ్ గా లేకపోతుంటే మరి చూడాలి. 10% గ్యారంటీడ్ రిటర్న్ ఎల్ఐసి వాళ్ళు వితౌట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ తీసుకొస్తే మాత్రం ఇది ఒక బిగ్ సర్ప్రైజ్. రిస్క్ ఫ్రీ విత్ 10% రిటర్న్ ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ని అటాచ్ చేయకపోతూ వీళ్ళు కానీ తీసుకొస్తే డెఫినెట్లీ వీళ్ళ మార్కెట్ షేర్ అనేది పెరుగుతుంది. బట్ ఎలా తీసుకొస్తారనేది ఎంటైర్ ఇండస్ట్రీ వెయిట్ చేస్తుంది. చూడాలి. మీరేమనుకుంటున్నారు? సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుందా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుందా అండ్ ఎటువంటి క్లాజెస్ తీసుకురావడానికి ఛాన్సెస్ ఉంటుంది? మోస్ట్లీ ఎల్ఐసి పాలసీలు వేసే వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళు ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ని తీసుకురావచ్చు అని. నేనైతే సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ తెస్తారనుకుంటున్నాను. కాంపౌండెడ్ గా కాకుండా సింపుల్ ఇంట్రెస్ట్ తోనే మేము ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తామనేలా. ఇవి నేను రాంగ్ అవ్వచ్చు బట్ చూడాలి. వాళ్ళు ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ లేకుండా ఈ 10% గ్యారంటీడ్ రిటర్న్ ప్లాన్స్ ని తీసుకొస్తే మాత్రం డెఫినెట్లీ మార్కెట్ షేర్ ఇంప్రూవ్ అవుతూ ఎల్ఐసి యొక్క ఫర్దర్ స్ట్రెంత్ కి ఇది ఒక మెయిన్ స్టెప్ అయితే అవుతుంది. మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ బిఎస్సి గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ అన్స్టాపబుల్ అని మనకు ఒక షో నడుస్తూ ఉంటుంది కదా. బిఎస్సి కూడా మనం ఆ పేరే పెట్టచ్చేమో. ఆల్రెడీ స్టాక్ 300% దగ్గరగా ఈ 2023లో రిటర్న్స్ ని డెలివర్ చేసింది అండ్ ఇవాళ అగైన్ 9% పెరిగింది. ఇవాళ 9% పెరగడం బ్యాక్ జెఫ్రీస్ వాళ్ళు ఉన్నారులేండి. ఫ్రైడే క్లోజింగ్ నుంచి ఆల్మోస్ట్ 24% దగ్గరగా ఇంకా పెరుగుతుందని స్టాక్ టార్గెట్ 2700 రూపీస్ అని వాళ్ళు చెప్తూ దానికి కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ని చెప్పారు. ఎంత పెరిగింది ఎంత పెరుగుతుంది అంటున్నారు. ఆ లాజిక్ ని పక్కన ఉంచుదాం. అసలు వాళ్ళు చెప్తున్న పాయింట్స్ ని ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ దానికి ముందు జెఫ్రీస్ వాళ్ళు 300% స్టాక్ పెరిగాక ఇక్కడ నుంచి 2700 కి వెళ్తుంది అంటున్నారు. దానికి ముందు వీళ్ళు ఏమి ఇనిషియేట్ చేయలేదు కవరేజ్ ని. ఇక విషయానికి వెళ్తే వీళ్ళు 2 కీ రీజన్స్ గా చెప్తున్నారు. ఒకటి ఎంటైర్ ఇండియన్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఇక్కడ నుంచి ఇంకా బెటర్ గా మారుతాయని. ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే ఈ ఎక్స్చేంజెస్ మోస్ట్లీ సేవింగ్స్ నుంచి డబ్బులు ఈక్విటీ మార్కెట్స్ లోకి ఫ్లో అవుతుంది కాబట్టి అది ఇండైరెక్ట్ గా ఎక్స్చేంజెస్ కి బెనిఫిట్ చేస్తుందని. బికాస్ మనం ఏది కొన్నా ఏది అమ్మినా ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేసినా వాటన్నిటికీ కమిషన్స్ వీటికి వెళ్తాయి. సెకండ్ పార్ట్ వీళ్ళు చెప్తున్నది సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ గా మారడం కంటే ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ రిలేటెడ్ గా యాక్టివిటీ రీసెంట్ టైమ్స్ లో పెరుగుతుందని. ఎన్ఎస్సి సంపాదించుకున్న 100 రూపీస్ లో 65 రూపీస్ దగ్గరగా ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ ద్వారానే వస్తుంది వాళ్ళకి. అదే బిఎస్సికి ఇక్కడ నుంచి 6 నెలల క్రితం వాళ్ళు 100 రూపీస్ సంపాదించుకుంటుంటే దాంట్లో లెస్ దాన్ 1 రూపీ మాత్రమే మీన్స్ లెస్ దాన్ 1% మాత్రమే వాళ్ళకి ఎఫ్ఎన్ఓ ద్వారా ఇన్కమ్ వచ్చేది. అది ఇప్పుడు ప్రెసెంట్ 14% కి వెళ్ళింది. అండ్ జెఫ్రీస్ వాళ్ళ ఎస్టిమేట్స్ ప్రకారం ఇక్కడ నుంచి కొద్ది నెలల్లో అది 35% కి వెళ్తుందని. అలా కానీ వెళ్తే మోస్ట్లీ FY25 నాటికి వెళ్తుంది అంటున్నారు. అలా కానీ వెళ్తే బై FY24 నాటికి ఈ ఇయర్ ఎండింగ్ నాటికి ప్రీవియస్ టైం తో కంపేర్ చేస్తే వాళ్ళ ఎర్నింగ్స్ 150% దగ్గరగా పెరుగుతాయని. అండ్ FY25 నాటికి 35% కి వెళ్తుంది అంటున్నారు కదా వీళ్ళ డెరివేటివ్ మార్కెట్ షేర్ విత్ రెస్పెక్ట్ టు దేర్ రెవెన్యూస్. అలా కానీ జరిగితే FY24 లో వాళ్ళకున్న నెంబర్స్ FY26 ఎండింగ్ నాటికి డబల్ అవుతాయనేలా వాళ్ళు చెప్తూ ఆ
పాయింట్ కి క్యాలిక్యులేట్ చేస్తే స్టిల్ ఇంకా ఉన్నది రీజనబుల్ వాల్యుయేషన్స్ అని వీళ్ళు ఈ లాజిక్స్ అన్నిటిని చెప్తూ స్టాక్ కి ఇంకా అప్ సైడ్ కి వెళ్ళడానికి, ఫేర్ వాల్యూ ఇంకా అప్ సైడ్ ఉండడానికి 2700 వరకు మూవ్ ఉండడానికి ఛాన్స్ ఉందని, 24% అప్ సైడ్ స్కోప్ ఉందనేలా జెఫ్రీస్ వాళ్ళ స్టేట్మెంట్స్ చేస్తూ ఈ స్టాక్ రిలేటెడ్ గా బై రేటింగ్ అయితే ఇస్తున్నారు. ఫ్రెండ్స్, స్టాండర్డ్ డిస్క్లైమర్, నేను ప్రీవియస్ టైమ్స్ లో కూడా ఈ పర్టికులర్ బిఎస్సి రిలేటెడ్ గా మాట్లాడుతున్నప్పుడు చెప్తూ వస్తున్నాను. బికాస్ ఇది ఎక్కువగా పెరుగుతూ ఉండడం, పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్ అవడం, పాజిటివ్ అప్డేట్స్ వస్తున్నప్పుడు పాజిటివ్ గానే మాట్లాడాలి. కాబట్టి బిఎస్సి పరంగా మాకున్న హోల్డింగ్స్ ని డిస్క్లోజ్ చేస్తూనే వస్తున్నాను. ఇది చాలా అంటే చాలా టైం బ్యాక్, ఈవెన్ ఛానల్లో ఈ స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ గా మాట్లాడడానికంటే ముందు చాలా టైం బ్యాక్ ఈ స్టాక్ మా పోర్ట్ఫోలియోలో ఉంది. అండ్ స్టిల్ ఈ స్టాక్ రిలేటెడ్ గా మా పొజిషన్స్ ని పోర్ట్ఫోలియో పరంగా హోల్డ్ చేస్తూ ఉన్నాం. అండ్ నెక్స్ట్ ఎంసీఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎంసీఎక్స్ కూడా ఇవాళ బాగానే పెరిగింది కదా, దీని బ్యాక్ కూడా అప్డేట్ ఉంది. ఐఐఎఫ్ఎల్ వాళ్ళు ఎంసీఎక్స్ రిలేటెడ్ గా బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ 3325 అని చెప్పారు. మోస్ట్లీ ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ నుంచి చూస్తే ఆల్మోస్ట్ ఒక 14-15%. దీనికి తోడు ఎంసీఎక్స్ వాళ్ళకి సంబంధించిన ఎండిఎన్ సిఇఓగా, కొత్త ఎండిఎన్ సిఇఓగా అపాయింట్ చేసుకునేందుకు కొత్త లీడర్స్ అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక నేను ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను, బిఎస్సి రిలేటెడ్ గా కూడా మెయిన్ లీడర్ మారిన తర్వాతే ఈ మొత్తం ట్రెండ్ అంతా మారింది. పర్టికులర్ గా డెరివేటివ్స్ పరంగా సెన్సెక్స్ అండ్ బ్యాంకెక్స్ ని చేంజ్ చేసే ప్రయత్నం ప్రెసెంట్ ఉంటున్న సిఇఓ అక్కడ తీసుకున్నారు. అలాగే ఎంసెక్స్ రిలేటెడ్ గా కూడా కొత్త పర్సన్ ని పిలుస్తూ ఉండడం ఎండిఎన్ సిఇఓగా. ఈసారి వచ్చే పర్సన్ ఒక స్ట్రాంగ్ వేలో ఈ కంపెనీని గ్రో చేస్తారని మార్కెట్ బిలీవ్ చేస్తుంది. బికాస్ ఎవరైతే ఈ కంపెనీకి సిఇఓ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మినిమం 20 years కమోడిటీస్ లో అండ్ క్యాపిటల్ మార్కెట్స్ లో ఎక్స్పీరియన్స్ ఉండాలని, అండ్ టెక్నాలజీ, ఆపరేషన్స్ ఇన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్ ని ఈజీగా అర్థం చేసుకునే వ్యక్తి అయి ఉండాలనేలా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ని పెడుతున్నారు. కాబట్టి మోస్ట్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న స్కిల్ఫుల్ క్యాండిడేట్స్ వస్తారు. మరి చూడాలి ఎవరు వస్తున్నారు, ఈ కంపెనీని ఎవరు లీడ్ చేయబోతున్నారు అనేది. బట్ కొత్త వ్యక్తి వచ్చి స్ట్రాంగ్ గా గ్రో చేస్తారని మార్కెట్ భావిస్తూ, అండ్ ఐఐఎఫ్ఎల్ వాళ్ళు కూడా రేటింగ్ ఇస్తూ ఉండడం, బై రేటింగ్ 3325 టార్గెట్ ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వాళ్ళు ఇస్తూ ఉండడం కూడా స్టాక్ రిలేటెడ్ గా ఈ ర్యాలీకి రీజన్. ఫ్రెండ్స్, ఫారెక్స్ ట్రేడింగ్ రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ మనకి అప్డేట్స్ ని ఇస్తూ వస్తున్నారు. చాలా వరకు ప్లాట్ఫామ్స్ ని బ్లాక్ చేశారు, అందులో చేయొద్దు ట్రాన్సాక్షన్స్ అని. ఇప్పుడు కొత్తగా ఇంకొక 19 అన్ఆథరైజ్డ్ ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ని అలర్ట్ లిస్ట్ లోకి అయితే తీసుకొచ్చారు. సో అలర్ట్ లిస్ట్ లో ఉంటున్న ఏ ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లో కూడా ట్రేడింగ్ అనేది చేయకూడదు. ఈ 19 ప్లాట్ఫామ్స్ ని యాడ్ చేస్తుండడం టోటల్ గా ఇప్పుడు 75 ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ని ఆర్బీఐ వాళ్ళు అన్ఆథరైజ్డ్ ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ గా ప్రకటిస్తున్నట్లు, అండ్ ఆ ప్లాట్ఫామ్స్ యొక్క నేమ్స్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆ టోటల్ 75 అన్ఆథరైజ్డ్ ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఒక లిస్ట్ కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్ లోకి వెళ్ళారంటే ఇంకొక లింక్ ఉంటుంది, ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు ఈ అన్ఆథరైజ్డ్ ప్లాట్ఫామ్స్ అన్నిటిని కూడా చెక్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, చాలా వరకు టాటా టెక్నాలజీ ఐపీఓ అలాట్మెంట్ రిలేటెడ్ గా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్న వెబ్సైట్ లోనే మనకి టాటా టెక్నాలజీ ఐపీఓ ఒక అలాట్మెంట్ అనేది వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఇంకా మనకి అప్డేట్ అయితే కాలేదు. ఇంకా అలాట్మెంట్ వచ్చిందా అని అడుగుతున్నారు, ఇంకా రాలేదు. ఈ లింక్ మీకు నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఈ లింక్ ని క్లిక్ చేసి వీడియో చూసిన పాయింట్ లో మీరు ఇక్కడికి వచ్చి మీరు జస్ట్ ఇలా అంటున్నారంటే ఇక్కడ ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ ఉందా, ఇది కాక ఇప్పుడు టాటా టెక్నాలజీస్ అండ్ ఇంక ఇతర 3 ఐపీఓస్ మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. మోస్ట్లీ ఇవాళ మనకు వస్తుంది, ఒకసారి క్లిక్ చేసి చెక్ చేయండి. లేదు అది వచ్చినప్పుడే మీకు తెలిసి ఉండాలంటే, లైక్ నేను చెక్ చేసినా రాలేదు, అది ఎప్పుడు వస్తుందో నేను తెలుసుకోవాలనుకుంటే, అది ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో ఇమీడియట్ గా నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో అది అప్డేట్ చేస్తాను. సో నోటిఫికేషన్స్ ఆన్ లో ఉంచుకోండి. మోస్ట్లీ రాగానే మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ వస్తుంది. ఆ లింక్ ని క్లిక్ చేసి కూడా మీరు ఐపీఓ మీకు అలాట్మెంట్ అయిందా లేదని చెక్ చేయొచ్చు. టెలిగ్రామ్ లో జాయిన్ అవడానికి డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీరు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఇంకొక అప్డేట్ కూడా, ఇది ఇవాళ మనీ కంట్రోల్ లో ఆఫ్టర్నూన్ 2:50 అరౌండ్ పోస్ట్ అయిన ఆర్టికల్. టాటా టెక్నాలజీస్ వాళ్ళకి సెకండ్ లార్జెస్ట్ క్లయింట్ అయిన విన్ఫాస్ట్ వాళ్ళు ఇష్యూస్ లో ఉన్నారని, దీని కారణంగా టాటా టెక్నాలజీస్ పై ఇంపాక్ట్ ఉండొచ్చు అనేలా ఒక ఆర్టికల్ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఆర్టికల్ ని చదివే ముందు, దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు విన్ఫాస్ట్ స్టాక్ ను ఒకసారి గమనించండి. లాస్ట్ 1 day, లాస్ట్ 5 days, లాస్ట్ 1 month మీన్స్ గత 1 month నుంచి స్టాక్ లో పాజిటివ్ యాక్షన్ ఉంది. బట్ లాస్ట్ 6 months చూసినప్పుడు 82% మనకి ఫాల్ అయింది. అండ్ ఈ ఐపీఓ ఎప్పుడు మనం టాటా టెక్నాలజీస్ గురించి మాట్లాడుకుంది లాస్ట్ 1 month కదా. సో లాస్ట్ 1 month నుంచి ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా ఏ నెగిటివ్ లేదు, మీన్స్ ఫర్దర్ గా ఒక బిగ్ నెగిటివ్ అప్డేట్ ఏం లేదు. మరి ఆ 1 month లోనే కదా టాటా టెక్నాలజీస్ ఒక సబ్స్క్రిప్షన్ జరగడం, అంత పెద్ద మొత్తంలో సబ్స్క్రిప్షన్ యాడ్ అవడం, ఇదంతా జరిగింది. సో కాబట్టి ఈ విన్ఫాస్ట్ వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న ఇష్యూస్ టాటా టెక్నాలజీస్ కి ఇంపాక్ట్ అవుతాయనేలా మనీ కంట్రోల్ ఈ ఆర్టికల్ పబ్లిష్ అవ్వడం అయితే మనం అంత నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదనేది మా ఒపీనియన్. ఎస్, వీళ్ళ టాప్ క్లయింట్స్ లో వీళ్ళ వన్ ఆఫ్ ద క్లయింట్. అండ్ ఈవెన్ ఐపీఓ వీడియోలో కూడా ఈ విన్ఫాస్ట్ నే ఎగ్జాంపుల్ తీసుకొని ఎలా వీళ్ళకి కాంట్రిబ్యూట్ చేశారని మాట్లాడుకున్నాం. అండ్ ఈ కంపెనీ రిలేటెడ్ గా
లాస్ట్ 6 months ఈ టాటా టెక్నాలజీ ఐపీఓ రిలేటెడ్ గా బజ్ కి ముందే ఈ నెగిటివ్ అంతా క్రియేట్ అయింది. వాళ్ళు ఏదైతే సేల్స్ ని చూపించుకొని వాళ్ళ నెంబర్స్ బాగా పెరుగుతున్నాయని చెప్తున్నారో ఆ సేల్స్ అన్ని కూడా అఫిలియేట్ టు పేరెంట్ కంపెనీ అని మీన్స్ వాళ్ళ రిలేటెడ్ కంపెనీస్ కి కార్స్ సేల్ చేసి మేము ఇంత సేల్స్ చేస్తామనేలా వాళ్ళ నెంబర్స్ ని బూస్ట్ చేశారనేలా ప్రీవియస్ గానే యుఎస్ కి సంబంధించిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు ఫైలింగ్స్ లో అయితే రిపోర్ట్ చేశారు. దాని కారణంగానే స్టాక్ రిలేటెడ్ గా మనం ఫాల్ ని చూసాం. బట్ అది గతంలో లాస్ట్ 1 month, లాస్ట్ 5 days అండ్ ఈవెన్ లాస్ట్ 1 day లో కూడా స్టాక్ రిలేటెడ్ గా నెగిటివ్ అప్డేట్ లేదు. బట్ ఈ టాటా టెక్నాలజీస్ రిలేటెడ్ గా బజ్ ఎక్కువగా నడుస్తూ ఉండడం, దీని రిలేటెడ్ గా ఉంటున్న క్లయింట్ కి ఇలా ఇష్యూస్ ఉందనేలా మనీ కంట్రోల్ వాళ్ళ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. బట్ లాస్ట్ 1 month నుంచి ఈ క్లయింట్ రిలేటెడ్ గా వచ్చిన బిగ్ నెగిటివ్ అప్డేట్ అయితే ఇది లేదు. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ వీళ్ళు ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ని ఎక్స్చేంజెస్ లో అప్డేట్ చేయడం జరిగింది. అందులో వీళ్ళు ఫ్యూచర్ రిలేటెడ్ గా పర్టికులర్ గా నెక్స్ట్ 4 years రిలేటెడ్ గా వీళ్ళ సేల్స్ ని డబుల్ చేసుకుంటూ ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ ప్రాఫిట్ ని కూడా సిగ్నిఫికెంట్ గా పెంచుకుంటారని అండ్ టాటా పవర్ వాళ్ళు బై FY27 నాటికి 60,000 crores దగ్గరగా 60,000 కోట్ల దగ్గరగా వీళ్ళ కంపెనీ కోసం ఖర్చు పెడతారని మీన్స్ వీళ్ళ కంపెనీ రిలేటెడ్ గా క్యాపిటల్ స్పెండింగ్ ఉంటుందని ఆల్మోస్ట్ 60,000 కోట్లలో వీళ్ళ కంపెనీ బిజినెస్ ని పెంచుకునేందుకు క్యాపెక్స్ చేస్తున్న దాంట్లో 45% దగ్గరగా రెన్యూవబుల్ ఎనర్జీ కోసమే వీళ్ళు FY24 to FY27 మీన్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి FY27 నాటికి ఖర్చు పెడతారని నెక్స్ట్ 24 months లో 18 gigawatt పవర్ కెపాసిటీని వీళ్ళు కలిగి ఉంటారని ఇలా పాజిటివ్ స్టేట్మెంట్స్ ఫ్యూచర్ బిజినెస్ రిలేటెడ్ గా చేస్తూ ఉండడం స్టాక్ నియర్లీ 5% దగ్గరగా ఇంట్రాడే సెషన్స్ లో పెరిగింది. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. టాటా మోటార్స్ స్టాక్ ప్రైస్ ఇవాళ లైఫ్ టైం హై అయితే టచ్ చేసింది. వీళ్ళు మెన్షన్ చేస్తున్నది ఫ్రమ్ January 2024 నుంచి వీళ్ళ వెహికల్ ప్రైజెస్ ని పెంచుతారని. మోస్ట్లీ న్యూ ఇయర్ ఆర్ ఈ జనవరి మంత్స్ లో మోస్ట్ ఆఫ్ ద ఆటో మేకర్స్ అందరూ కూడా వాళ్ళ ప్రైజెస్ ని పెంచే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఫస్ట్ టాటా మోటార్స్ వాళ్ళైతే ప్రైస్ హైక్ అనౌన్స్మెంట్ అయితే చేశారు. నెక్స్ట్ నెట్ వెబ్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ నియర్లీ 10% దగ్గరగా పెరిగింది. కనిపిస్తున్న అప్డేట్ వీళ్ళు యుఎస్ బేస్డ్ టెక్నాలజీ కంపెనీ అయిన ఎన్విడియా వాళ్ళతో గ్రాఫిక్స్ అండ్ ఈవెన్ చిప్ మేకర్ అయిన ఎన్విడియా వాళ్ళతో టైఅప్ అయి హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అండ్ సూపర్ కంప్యూటింగ్ అప్లికేషన్స్ ని నియర్లీ 10 సర్వర్ వేరియేషన్ ఉంటున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ నెట్ వెబ్ వాళ్ళకి సంబంధించిన ఏఐ సిస్టమ్స్ తో ఎన్విడియా వాళ్ళ MGX ని యూజ్ చేసి బిల్డ్ చేస్తారనేలా వీళ్ళు అప్డేట్స్ చేస్తుండడం. ఇన్ సింపుల్ టర్మ్స్ ఎన్విడియా వాళ్ళతో నెట్ వెబ్ వాళ్ళు పార్ట్నర్ అయ్యారనేలా ఒప్పందం కుదుర్చుకున్నారనేలా అప్డేట్స్ చేస్తూ ఉండేసరికి స్టాక్ లో ఇవాళ ర్యాలీని మనం చూసాం. సో దీంతో వీళ్ళు నెట్ వెబ్ వాళ్ళు ఇండియాలో వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్ అవుతారు ఎన్విడియా వాళ్ళకి అండ్ వీళ్ళిద్దరు కలిసి మోర్ దాన్ 10 సర్వర్ వేరియేషన్స్ ని ఏఐ సర్వర్ వేరియేషన్స్ ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఫ్రెండ్స్ ఒక బిగ్ అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఎంతవరకు జరుగుతుందో తెలియదు కానీ ఇది కానీ జరిగితే మాత్రం స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్ గా పర్టికులర్ గా ఇండియన్ స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్ గా బిగ్ పాజిటివ్ అనే అనుకోవాలి. ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తున్న డేటా ప్రకారం 30,000 కోట్ల దగ్గరగా యుఎస్ పెన్షన్ ఫండ్స్ ఇండియాకి స్విచ్ అయ్యేందుకు ఇతర దేశాల్లో పెడుతున్న ఇన్వెస్ట్మెంట్స్ ఇతర ఎమర్జింగ్ మార్కెట్స్ లో పెడుతున్న ఇన్వెస్ట్మెంట్స్ ని ఇండియాకి స్విచ్ చేసేందుకు చూస్తున్నాయని ఒకవేళ ఇలా చేస్తే $3.6 బిలియన్ దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోకి ఫ్లో అవుతుందని పర్టికులర్ గా FRTIB ద ఫెడరల్ రిటైర్మెంట్ థ్రిఫ్ట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ వీళ్ళు చైనా రష్యా కాకుండా ఇతర ఎమర్జింగ్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా చూస్తున్నారని. ఇలా చూస్తే ఇండియాలోకి ఆల్మోస్ట్ 30,000 కోట్ల దగ్గరగా $3.6 బిలియన్ దగ్గరగా రావడానికి పాసిబిలిటీ ఉంటుందనేలా ఓన్లీ ఇండియానే కాదు ఇతర దేశాలు కూడా ఉన్నాయి. బట్ దాంట్లో టాప్ 2 పొజిషన్ లో ఇండియా ఉందనేలా ఏ దేశాల్లోకి ఎక్కువ ఇన్ఫ్లోస్ అంటే ఏ దేశాల నుంచి మనీ అవుట్ ఫ్లో అవుతుంది అన్నది ఫైనాన్షియల్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. రష్యా వాళ్ళు యుక్రెయిన్ వాళ్ళతో ఇష్యూస్ ని పెట్టుకుంటుండడం చైనా వాళ్ళు వాళ్ళ పాలసీస్ ద్వారా స్ట్రింజెంట్ గా కంపెనీస్ పై వ్యవహరిస్తూ అక్కడ గ్రోత్ రిలేటెడ్ గా ఇష్యూస్ ని క్రియేట్ చేయడం ఎమర్జింగ్ ఈక్విటీ మార్కెట్స్ కి మధ్య కాలంలో పాజిటివ్ అయింది. దీని కారణంగానే రష్యా అండ్ చైనాలో ఉంటున్న అన్సర్టనిటీస్ ఇండియాలోకి ఒక భారీ ఫండ్స్ ఆల్మోస్ట్ $3.6 బిలియన్ 30,000 crores దగ్గరగా ఫండ్స్ ని తీసుకురావడానికి ఛాన్స్ ఉందనేలా డేటా కనిపిస్తుంది. ఓవరాల్ ఈ అప్డేట్ ఇన్ ఫ్యూచర్ రియాలిటీలోకి వెళ్తూ ఉంటే అది మనం పాజిటివ్ గా చూడాలి. బికాస్ 30,000 crores వచ్చి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ని పెంచేస్తాయని కాదు, సెలెక్టివిటీ ఇతర కంట్రీస్ తో పోలిస్తే ఇండియా టాప్ లో ఉంటే ఒకరి తర్వాత ఒకరు ఎక్కువ పెట్టుబడి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇండియాలోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్లీ మన ఈక్విటీ మార్కెట్స్ కి పాజిటివ్. బట్ ఇది ఇంకా రియాలిటీలోకి అయితే రాలేదు. జస్ట్ ఇప్పుడు డిస్కషన్స్ జరుగుతున్నాయనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ TCS బైబ్యాక్ స్కెడ్యూల్ అనౌన్స్ చేశారు. 55 షేర్స్ కి 9 షేర్స్ దగ్గరగా ఎంటైటిల్మెంట్ రేషియో అయితే అప్డేట్ అయింది. ఆల్మోస్ట్ 16.79% ఎంటైటిల్మెంట్ రేషియో అయితే వచ్చింది. అంటే ఇక్కడ ఒకటి క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను, మీ దగ్గర ఒకవేళ 57 షేర్స్ వరకు ఉంటే మీరు రీటైల్ కేటగిరీ కన్సిడరేషన్ లోకి తీసుకోబడతారు. ఒకవేళ 57 కంటే అబోవ్ మీరు హోల్డ్ చేస్తుంటే రీటైల్ కేటగిరీలోకి రారు. అండ్ ఎంటైటిల్మెంట్ 55 షేర్స్ ఉన్న వాళ్ళకి 9 ఆర్ ద లోయెస్ట్ కేసు చూడాలంటే 6 షేర్స్ ఉన్న వాళ్ళకి ఒకటిగా ప్రకటించారు. కాబట్టి ఈ రేషియోలో మనకి బైబ్యాక్ అనేది జరుగుతుంది. బైబ్యాక్ డేట్స్ December 1st నుంచి December 7 అండ్ సెటిల్మెంట్ అయ్యే డేట్ December 14th. నెక్స్ట్ కేశవరామ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. కుమార్ మంగళ
మంగళం బిర్లా గారికి అండ్ తన రిలేటెడ్ గా ఉంటున్న కేశవరామ్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా కొంత వాటా ఉంది. అండ్ అదే బిర్లా గారి గ్రూప్ కంపెనీ అయిన అల్ట్రాటెక్ వాళ్ళు ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ ప్రకారం రీసెంట్ గానే వచ్చాయి, అదేమి ఇవాళ రాలేదు, రీసెంట్ గా వస్తున్న అప్డేట్స్ ప్రకారం కేశవరామ్ ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించిన సిమెంట్ అసెట్స్ ని ఈ బిర్లా గ్రూప్ కి సంబంధించిన అల్ట్రాటెక్ వాళ్ళు కొనాలనుకుంటున్నారని ఇలా వస్తున్న అప్డేట్స్ రీసెంట్ టైమ్స్ లో స్టాక్ రిలేటెడ్ గా బజ్ ని క్రియేట్ చేశాయి. అండ్ దీని రిలేటెడ్ గా క్లారిఫికేషన్ కేశవరామ్ ఇండస్ట్రీస్ వాళ్ళని అడుగుతున్నప్పుడు ఇంకా ఫైనల్ డెసిషన్ ఏం తీసుకోలేదు, బట్ ఫండ్ రైజింగ్ ప్లాన్స్ లో అయితే ఉన్నాం. అండ్ అలా వస్తున్న డబ్బులతో హై పర్సెంటేజ్ లో తీసుకున్న డెట్స్ రిలేటెడ్ గా రీపేమెంట్ చేస్తూ రిటైర్మెంట్ రిలేటెడ్ గా ఎంప్లాయీ రిటైర్మెంట్ రిలేటెడ్ గా కూడా ఫండ్స్ ని కేటాయించాలనుకుంటున్నామని, మోస్ట్ ప్రాబబ్లీ ఆ సిమెంట్ అసెట్స్ ని సేల్ చేయడానికే ప్రాబబిలిటీ ఉంది. బట్ అలా వస్తున్న డబ్బులతో వీళ్ళ డెట్ ని తగ్గించుకుంటారని చేస్తున్న స్టేట్మెంట్స్ స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఇంపాక్ట్ చేసింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 19,840 అరౌండ్ అండ్ అప్ సైడ్ 19,950 నెక్స్ట్ 20,040 అండ్ బ్యాంక్ నిఫ్టీ నుంచి డౌన్ సైడ్ 43,840 ఇంపార్టెంట్ సపోర్ట్, అది బ్రేక్ అయితే 43,580 అండ్ అప్ సైడ్ ఈ రేంజ్ మీకు గుర్తుండే ఉంటుంది అనుకుంటున్నాను. మల్టిపుల్ టైమ్స్ ఫాలో అవుతున్నప్పుడు సపోర్ట్ గా యాక్ట్ అయింది అండ్ వస్తున్నప్పుడు కూడా రెసిస్టెన్స్ గా అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ ఈ లెవెల్ అబౌవ్ మోస్ట్లీ నేను 44,400 ని పొజిషనల్ గా రెసిస్టెన్స్ గా చూస్తున్నాను. బట్ ఆన్ ఇంట్రాడే బేసిస్ నెక్స్ట్ ఉంటున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ ఈ జోన్ అండ్ రేంజ్ 19,850 అబౌవ్ వచ్చి మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి ప్రీవియస్ గా మనం 20,000 ని రెసిస్టెన్స్ గా చూస్తూ 19,300 ని సపోర్ట్ గా చూస్తూ వచ్చాం. ఇది ఒక 300 పాయింట్ షిఫ్ట్ చేస్తున్నాను. సో 19,300 సపోర్ట్ కాస్త 19,600 కి, 20,000 రెసిస్టెన్స్ కాస్త 20,300 కి. సో 19,600 టు 20,300 ఈ 700 పాయింట్ రేంజ్ లో నిఫ్టీ రేంజ్ గా ఉంటుందని కమింగ్ డేస్ లో నేను మార్కెట్ లో గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.